అందరికీ నమస్కారం. నా పేరు రజిత, మహబూబాబాద్ కమిటీ, తెలంగాణ రాష్ట్రం. క్రీస్తు జన్మదినం సందర్భంగా నాకు ఇవ్వబడినటువంటి వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. పై వాక్యంలో ఆయన అనగా పరిశుద్ధాత్మైనటువంటి పరమాత్మ అని తెలియవలెను. పరమాత్మ అయినటువంటి దేవునికి రూపం లేదు, అలాగే పేరు లేదు, అలాగే పని కూడా లేదు. ఈ విధంగా రూపం లేనటువంటి దేవుడిని ఎవరు కూడా చూడలేదు. ప్రపంచంలో బ్రతుకున్నటువంటి ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. ఎందుకంటే రూపం లేనటువంటి వాడు దేవుడు కాబట్టి ఆయన రూపంను ఎవరు చూడలేదు. ఆయన స్వరంను కూడా వినలేదు. ఎందుకంటే ఆయనకి ఏం పని లేదు కాబట్టి, పని లేనటువంటి వాడు కాబట్టి ఆయన ఏ పని చేయడు. అదేవిధంగా ఆయన స్వరూపంలో కూడా మనం ప్రపంచంలో ఎవరైనా నేను దేవుణ్ణి చూశాను అంటే అది పూర్తి అసత్యంగా భావించగలను. విధంగా రూపము, పేరు, పని లేనటువంటి దేవుణ్ణి ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు, వినలేదు. ఆయన స్వరంను వినలేదు, ఆయన స్వరూపంలో చూడలేదని ఈ వాక్యం యొక్క భాగము. అందరికీ నమస్కారం.